హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో సతోషి మైనింగ్ అప్లికేషన్లో కొత్తగా స్టార్ట్ అయినటువంటి హెవెన్ 1 అనేటటువంటి ఎయిర్ డ్రాప్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను సతోషి మైనింగ్ అప్లికేషన్ ఓపెన్ చేశానండి. మీలో ఎవరైనా సతోషి మైనింగ్ అప్లికేషన్ లేకపోతే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు సతోషి మైనింగ్ అప్లికేషన్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేసి ఒక లింక్, మైనింగ్ అప్లికేషన్ లింకు, దాంతోపాటు ఒక వీడియో అనేది ఇచ్చుంటాను. సో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి ఫస్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఆ వీడియో చూసి. సో దాని తర్వాత మీకు అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, కింద లైన్లో ప్రాజెక్ట్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుందండి. సో ఈ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో ఈ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్లో మనకి ప్రాజెక్టుల యొక్క లిస్ట్ అనేది వస్తుందండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రాజెక్ట్ పేరు హెవెన్ 1 H1 అని ఉంది. దాని తర్వాత ప్రాజెక్ట్ పేరు CTO అని ఉంది చూడండి. దాని తర్వాత కోలెండ్ అనేసి ఈ విధంగా పైకి స్క్రోల్ చేస్తూ ఉంటే ఇప్పటివరకు మనకు సతోషి అప్లికేషన్లో ఎటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ వచ్చాయో వాటి యొక్క లిస్ట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఆల్రెడీ మనం ఈ కోర్ టార్డియో CTO అనేటటువంటి మైనింగ్ అనే దాన్ని ఆల్రెడీ మనం చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు కొత్తగా మనకు స్టార్ట్ అయినటువంటి ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది హెవెన్ 1 H1 అనేటటువంటి ప్రాజెక్ట్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్లో మనం మైనింగ్ అనేది స్టార్ట్ చేయాలి అని అంటే ఇక్కడ కింద ఉన్నటువంటి హెవెన్ 1 రెక్టీజ్ ఈ విధంగా ఒక 2 లైన్లు చూపిస్తున్నాయి చూడండి. ఈ కింద లైన్ ఏదైతే ఉందో ఈ కింది లైన్ మీద మనం ఇక్కడ ఉన్నటువంటి మార్క్ ఏదైతే ఉందో కుడివైపు మార్క్, దీని మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్లో చూడండి, ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. దానిపైన పార్టిసిపేట్ ఇన్ ది ఎయిర్ డ్రాప్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. పార్టిసిపేట్ ఇన్ ది ఎయిర్ డ్రాప్, ఆ పార్టిసిపేట్ ఇన్ ది ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి, మనము సక్సెస్ఫుల్లీ పార్టిసిపేటెడ్ ఇన్ ది ఎయిర్ డ్రాప్ అనేసి ఇక్కడ ఒక డైలాగ్ అనేది వచ్చిందనమాట. వీళ్ళు ఏమి ఇచ్చారు అని అంటే, మీరు ఈ ఎయిర్ డ్రాప్లో మీరు పార్టిసిపేషన్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇక్కడ మీ నెక్స్ట్ రౌండ్ అనేది ఈ ఎయిర్ డ్రాప్ రౌండ్ అనేది 5 minutesలో ముగిపోతుంది. దాని తర్వాత వచ్చే రౌండ్ ఏదైతే ఉందో దాంట్లో మీకు ఎయిర్ డ్రాప్ అనేది వస్తుంది అనేసి ఇక్కడ చెప్తున్నారండి. సో ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, టోటల్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ అనేది మనకు కేవలం 1 నెల రోజులు మాత్రమే ఉండబోతుందండి. నెల 20 రోజులు ఉండబోతుంది. సో ఈ రోజుతో స్టార్ట్ అయ్యి ఎయిర్ డ్రాప్ అనేది వచ్చే నెల అంటే 9వ నెల 28వ తేదీ ఈ ప్రాజెక్ట్ అనేది ముగిపోతుంది అనమాట. సో దీనికోసం మనం ఏం చేయాలి టోటల్గా అంటే, సో జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేశారు కదా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జిట్ ఎయిర్ డ్రాప్ అనేసి పడింది. సో మీరు దాని మీద క్లిక్ చేయకూడదండి, తర్వాత బ్యాక్ చేయాలి. ఇంకోసారి కూడా బ్యాక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మెయిన్ స్క్రీన్ మీద మీకు ఎయిర్ డ్రాప్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మెయిన్ పేజ్ ఇలా వస్తుందండి. సో ఇక్కడ మీకు ప్రస్తుతానికి BTC CTO ఇవి 2 ఆప్షన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. దాని తర్వాత H1 అనేటటువంటి ఆప్షన్ కూడా ఇక్కడ రావచ్చు. ఒకవేళ అక్కడ రాకపోయినా కానీ ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ చూపిస్తుంది చూడండి. ఈ క్లెయిమ్ దగ్గరే ఇంకోసారి కూడా ఇక్కడ పైన ఇంకో క్లెయిమ్ అనే ఆప్షన్ అనేది వస్తుందన్నమాట. వచ్చేసి ఇక్కడ హెవెన్ 1 అనేసి మీకు క్లియర్గా చూపిస్తుంది. మీరేం చేయాలి అని అంటే, ఈ ప్రాజెక్ట్లో మీరు యాడ్ అయిన తర్వాత ఎవ్రీ 1 hour నుంచి 24 hours మధ్యలో ఎప్పుడైనా కానీ వచ్చేసి ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేస్తే మీకు కంటిన్యూస్గా టోకెన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, 1 hour నుంచి 24 hours లోపు ఎప్పుడైనా కానీ మీరు వచ్చేసి ఈ క్లెయిమ్ బటన్ ఏదైతే ఉందో ఆ క్లెయిమ్ బటన్ మీద మీరు క్లిక్ చేయొచ్చండి. చూడండి, ఇక్కడ మీకు హెవెన్ గురించి కూడా వచ్చేసింది ఆల్రెడీ డైలాగ్. ఇది ఇంతకుముందు మనం పార్టిసిపేట్ చేస్తున్నటువంటి CTO ఎయిర్ డ్రాప్ అండి. ఇప్పుడు హెవెన్ 1 ఎయిర్ డ్రాప్ ఏదైతే ఉందో
అది ఇక్కడ వచ్చిందనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ కింద మళ్ళీ మనకు క్లెయిమ్ అనే ఆప్షన్ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఇంకొక క్లెయిమ్ అనే ఆప్షన్ కూడా రావాలన్నమాట. సో ఈ విధంగా క్లెయిమ్ అనే ఆప్షన్ రాగానే మీరు క్లిక్ చేస్తే మీకు టోకెన్స్ అనేవి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ యాడ్ అవుతాయి. చూడండి, ఇక్కడ H1 టోకెన్స్ ఇక్కడ యాడ్ అవుతాయి. CTO అనే ఆల్రెడీ ఇదివరకు మనం పార్టిసిపేట్ చేస్తున్న ఎయిర్ డ్రాప్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి టోకెన్స్ అనేవి ఈ ఆప్షన్లో మీకు యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మీరు 24 అవర్స్ లోపు అట్లీస్ట్ ఒక్కసారైనా వచ్చేసి ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఈ టోకెన్స్ అనేవి ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయని చెప్పాను కదా. ఒకవేళ మీరు 24 అవర్స్ లోపు క్లిక్ చేయకపోతే ఏమవుతుంది అని అంటే తర్వాత రౌండ్ అంటే 25 గంటల్లో, 26 గంటల్లో, 27 గంటల్లో, 28 ఈ విధంగా నెక్స్ట్ అవర్స్ అనేవి పాస్ అవుతూ ఉంటాయి కదా. ఈ అవర్స్ ద్వారా వచ్చేటటువంటి ఎయిర్ డ్రాప్ ఏదైతే ఉందో అది మీకు యాడ్ అవ్వదు. అందుకని చెప్పేసి 24 అవర్స్లోపు ఖచ్చితంగా ఒక్కసారి వచ్చేసి మీరు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్లో మీరు పార్టిసిపేషన్ అనేది క్లెయిమింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇంకొకసారి మళ్ళీ నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా చేయాలి అనేసి. ఫస్ట్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఒక రిఫరల్ లింక్ అనేది ఇచ్చుంటానండి. ఆ రిఫరల్ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడి అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. మెయిల్ ఐడి పాస్వర్డ్ రెండు ఎంట్రీ చేసి లోపలికి వచ్చిన తర్వాత మీకు ఫేస్ వెరిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ఇది కొత్త వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి ఏం లేదండి. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు డైరెక్ట్గా అప్లికేషన్ ఓపెన్ చేసి ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయొచ్చు. కొత్త వాళ్ళు అయితే ఫేస్ వెరిఫికేషన్ చేసుకున్న తరువాత మీకు ఇక్కడ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. సో ప్రాజెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఈ H1 హెవెన్ అనేటటువంటి ఆప్షన్ కింద ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో 2 లైన్లు వీటి మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అనేవి ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఎగ్జిట్ ఎయిర్ డ్రాప్ బదులు పార్టిసిపేట్ ఎయిర్ డ్రాప్ అనేటటువంటి ఒక ఆప్షన్ అనేది వస్తుందన్నమాట. మీకు పార్టిసిపేట్ ఎయిర్ డ్రాప్ అని ఆ పార్టిసిపేట్ ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసి మీరు ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దాంతోపాటు మీరు ఈ కింద ఉన్నటువంటి ప్రాజెక్ట్ కొత్తగా ఎవరైతే ఈరోజు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళు ఈ CTO ఎయిర్ డ్రాప్ ఏదైతే ఉందో దీంట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఈ కింద ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో 2 లైన్లు దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మీకు పార్టిసిపేట్ ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలండి. ఎగ్జిట్ మీద క్లిక్ చేయకూడదు, పార్టిసిపేట్ ఎయిర్ డ్రాప్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఈ మెయిన్ పేజ్లో ఉన్నటువంటి ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు CTO H1 రెండు కనిపిస్తాయి. దీని కింద ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ 2 క్లెయిమ్ ఆప్షన్స్ వస్తాయండి. సో ఆ 2 క్లెయిమ్ ఆప్షన్స్ రావడానికి మీకు 1 అవర్ టైం పట్టుద్ది. దాని తర్వాత మీరు వచ్చేసి ఈ క్లెయిమ్ అనే ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద క్లిక్ చేసి మీ టోకెన్స్ అనే వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఈ మైనింగ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో సతోషి అప్లికేషన్లో వచ్చే ప్రతి ప్రాజెక్టు కూడా మైనింగ్ పీరియడ్ అనేది కొన్ని 45 డేస్ వస్తాయి, కొన్ని 60 డేస్ వస్తాయి, కొన్ని 2 months 3 months, కొన్ని 1 year పాటు కూడా మైనింగ్ అనేది నడుస్తుంది అనమాట. సో ఈ మైనింగ్ పీరియడ్ అనేది మీది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఉన్నటువంటి ఎర్న్ చేసుకున్నటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ టోకెన్స్ అన్నిటిని మీరు వాళ్ళు లిస్ట్ చేసినటువంటి ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని వాటిని విత్డ్రా చేసుకొని USDTగా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా ఈ హెవెన్ 1 అనేటటువంటి ప్రాజెక్ట్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి అనేసి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.